హాయ్ అండి అందరికీ. ఇది తెల్ల గల్జేరు ఆకు, కొన్ని ప్లేసెస్లో అటిక మామిడి అని కూడా అంటారు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, మా స్టైల్ ఆఫ్ రెసిపీ ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఆకు లేతగా ఉంది కాబట్టి నేను కాడలతో సహా కట్ చేసి తీసుకుంటున్నాను. కాడలు అవసరం లేదు, ఓన్లీ ఆకులతో చేసుకుంటాము అనుకునే వాళ్ళు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఓన్లీ ఆకులను కట్ చేసి తీసుకొని కాడల్ని పక్కన పెట్టేసేయండి. ఈ విధంగా తీసుకోండి. వేడెక్కిన ఆయిల్లో జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు వేసి వేయించుకోండి. కాస్త రంగు మారాక పసుపు వేసి కలిపేయండి. తరువాత టొమాటో కూడా వేసి కలపండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆకు వేసి కలిపేసుకోండి. ఈ విధంగా కలిపి పెట్టేయండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టండి. మూత పెట్టిన 5 మినిట్స్కి ఆకులో నుండి వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే ఆకుకూర మొత్తం మాడిపోతుంది. ఈ విధంగా వాటర్ రిలీజ్ అవుతుంది. దీనివల్ల ఈ ఆకుకూర తినడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, కిడ్నీలలో స్టోన్స్ వచ్చిన వాళ్ళకి రాళ్ళు కరిగిపోతాయి. అలాగే ఈ ఆకుని మరిగించి తాగడం వల్ల గొంతులో కఫం, దగ్గు, గరగర ఇలాంటివి ఏవి ఉన్నా, గొంతుకు సంబంధించిన ఏవి ఉన్నా తగ్గిపోతాయి. బ్లడ్ కూడా శుద్ధి చేస్తుంది ఈ ఆకు తినడం వల్ల. ఈ కూరలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయము, ఓన్లీ వెల్లుల్లి మాత్రమే కచ్చాపెచ్చాగా దంచి వేస్తాము. తర్వాత కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలపండి. కారం, సాల్ట్ వేసిన తర్వాత వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ అంతా ఇగ్గిపోయి నూనె పైకి తేలుతుంది. కూర అంతా దగ్గరికి వచ్చేసింది అంటే మనకు కూర రెడీ అయిపోయినట్టే. దీన్ని చపాతీ, రైస్లోకి తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.